అర్జున్, ఏంటి? ఏమైంది? ఏంటిలా ఒంటరిగా కూర్చున్నావు? దేని గురించి అయినా టెన్షన్ పడుతున్నావా? ఏవో ఆలోచనలు శివగామి. ముందు ముందు ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. భవానీ సఫర్ అవుతుంది. ఫీజు కట్టలేకపోవడం అంటే ఎంతో బాధగా ఉంది. దాని గురించి బాధపడకు అర్జున్. ఆ భైరవీ దేవి దయ వల్ల అంతా సర్దుకుంటుంది. ఎక్కడుంది భైరవీదేవి? ఆ దేవి నీ కోసం ఏం చేసింది? ఏం చేసింది? ఒకటా రెండా? కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు పెడుతూనే ఉంది. కష్టపెడుతూ తమాషా చూస్తూ కూర్చుంది. సరే, నన్ను వదిలే. నేనైతే అంతగా పూజలు చేయను. కానీ నువ్వు ఎంత పూజ చేస్తావు? రోజు దేవిని ఆరాధిస్తావు. ప్రతి దానికి భైరవీ దేవినే తలుచుకుంటూ ఉంటావు. నీకేం చేసింది ఆ దేవి? చెప్పు, నీకేమిచ్చింది చెప్పు. ఎంతో మంది దేవుడి పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు ఎన్ని తప్పులు, ఎన్ని మోసాలు చేసినా వాళ్ళందరినీ దేవి బాగానే ఉంచుతుంది. కానీ నువ్వెంత పూజ చేస్తావు, ఎంతో నీతిగా నిజాయితీగా నడుచుకుంటావు. దానివల్ల ఏమైంది? మనకి ఈ పరిస్థితి దాపురించింది. నువ్వింత పూజ చేసినందుకు ఆ దేవి నీకేం చేసింది? ఆస్తి లాగేసుకుంది, సుఖాన్ని లాగేసుకుంది, సంతోషాన్ని లాగేసుకుంది, మానసిక ప్రశాంతతని లాగేసుకుంది. మనం ఇప్పుడు వీధిన పడ్డాం. ఒక తండ్రిగా పాప స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాను. అలాంటి పరిస్థితి తీసుకొని వచ్చింది ఆ భైరవీదేవి. కడుపు నిండా సరిగ్గా భోజనం చేసి ఎన్ని రోజులైంది మనం? ఇంకెప్పుడు ఆ భైరవీదేవి పేరు నా ముందు ఎత్తొద్దు.